నమస్తే. ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డుదారులకు ఏపీ ప్రభుత్వం ఒక కీలకమైన గుడ్ న్యూస్ను చెప్పబోతోంది. ఇప్పటి వరకు రేషన్ షాపుల్లో ఇస్తున్నటువంటి సాధారణ బియ్యం స్థానంలో ఇకపై నాణ్యమైనటువంటి స్టీమ్డ్ రైస్ అంటే ఆవిరి పట్టిన బియ్యాన్ని పంపిణీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. రేషన్ బియ్యం ముద్దగా అయిపోతుందని, వాసన కూడా వస్తుందని చాలామంది వండుకోవడానికి ఇష్టపడరు. అలాంటి ఇబ్బందులు ఏవీ లేకుండా ప్రైవేట్ మార్కెట్లో కొనుగోలు చేసే బియ్యం తరహాలోనే ఈ స్టీమ్డ్ రైస్ కూడా ఉండబోతుంది. అసలు మనం రోజు తినే సాధారణ రేషన్ బియ్యానికి ఈ స్టీమ్డ్ రైస్కు ఉన్న తేడాలేంటి? ఈ కొత్త బియ్యం వల్ల సామాన్యులకు ఎలాంటి లాభాలు కలగబోతున్నాయి? దీని వెనుక ఉన్న అసలు కథేంటో ఇప్పుడు చూద్దామా? ఆంధ్రప్రదేశ్లో రేషన్ బియ్యం పంపిణీ వ్యవస్థలో ఒక పెద్ద మార్పుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది. సాధారణంగా రేషన్ ద్వారా వచ్చే పచ్చి బియ్యాన్ని వండినప్పుడు అవి త్వరగా ముద్దగా అయిపోవడం, లేదా ఎక్కువ రోజులు నిల్వ ఉంటే ఒక రకమైన వాసన రావడం మనం చూస్తూనే ఉంటాం. అందుకే చాలామంది ఆ బియ్యాన్ని తినడానికి ఇష్టపడక బయట మార్కెట్లో ఎక్కువ ధరలు పెట్టి బియ్యం కొనుగోలు చేస్తున్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకే ప్రభుత్వం స్టీమ్డ్ రైస్ వైపు అడుగులు వేస్తోంది. సాధారణ బియ్యానికి అసలు స్టీమ్డ్ రైస్కి గల తేడాలు చాలా ఉంటాయి. తయారీ విధానంలోనే చాలా పెద్ద తేడా ఉంది. సాధారణ పచ్చి బియ్యాన్ని నేరుగా మిల్లింగ్ చేస్తారు. కానీ స్టీమ్డ్ రైస్ తయారీలో వరి ధాన్యాన్ని మిల్లింగ్ చేయడానికంటే ముందే హై ప్రెషర్ స్టీమ్ అంటే అధిక పీడనం కలిగినటువంటి వేడి ఆవిరి ద్వారా కాసేపు ఉడికిస్తారు. ఆ తర్వాతే వాటిని ఆరబెట్టి మిల్లింగ్ చేస్తారు. ఈ ఆవిరి ప్రక్రియ వల్ల ధాన్యం గింజలోని పోషకాలు, విటమిన్లు వృధా కాకుండా లోపలి భాగంలోనే స్థిరంగా ఉంటాయి. ఈ స్టీమ్డ్ రైస్ వల్ల సామాన్య ప్రజలకు ఎన్నో ప్రయోజనాలు కూడా చేకూరుతాయి. ఈ బియ్యంతో వండినటువంటి అన్నం పొడి పొడిగా ముత్యాల్లాగా వస్తుంది. దీనివల్ల అన్నం ముద్ద అయ్యే ప్రసక్తే ఉండదు. పైగా ఆవిరి పట్టడం వల్ల బియ్యంలోని తేమ శాతం తగ్గిపోతుంది. దీనివల్ల రేషన్ బియ్యం ఎక్కువ కాలం నిల్వ ఉంచినా పురుగు పట్టడం కానీ, బూజు వాసన కానీ రావడం లాంటివి అస్సలు జరగవు. ప్రైవేట్ మార్కెట్లో దొరికే సన్న బియ్యం తరహాలనే ఇవి చూడడానికి తెల్లగా, నాణ్యంగా కూడా ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ బియ్యం తింటే త్వరగా అరుగుతుంది మరియు గ్యాస్, కడుపుబ్బరం వంటి సమస్యలు కూడా రావు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని కనుక అమలు చేసినట్టయితే పేద ప్రజలకు కూడా మార్కెట్ స్థాయి నాణ్యమైన ఆహారం ఉచితంగానే అందుతుంది. చూశారు కదా, కేవలం పంపిణీ చేయడం మాత్రమే కాదు, పేద ప్రజల ఆరోగ్యానికి మేలు చేసేలా, వారు ఎంతో ఇష్టంగా తినేలా నాణ్యమైన బియ్యాన్ని అందించాలనేదే ప్రభుత్వ ఉద్దేశంగా ఇక్కడ కనిపిస్తోంది. ఈ స్టీమ్డ్ రైస్ పంపిణీ కనుక పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చినట్టయితే రేషన్ బియ్యం పక్కదారి పట్టే అవకాశాలు కూడా తగ్గుతాయి. మరి ప్రభుత్వం తీసుకోబోయే ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్లో మాకు తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. See you in the next video. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.